హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే కోడిగుడ్డు పులుసు అనమాట. ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా అంటే చాలా ఈజీ, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఇది ఒక వెరైటీ స్టైల్లో అనమాట ఎగ్ పులుసు అనేది. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ అయితే నేను చిన్న చిన్నగా కట్ చేశాను. ఇలా చేస్తుంటే ఏంటి అంటే మనకి తొందరగా ఉడుకుతుంది అనమాట ఆనియన్ అనేది. సో ఫ్రెండ్స్, ఇది ఎలా కట్ చేయాలన్నది మీకు తెలియకపోతే ఇక్కడ నేను ఐ బటన్లో ఒక చిన్న వీడియో ఉంది, షార్ట్ వీడియో, అది ఇస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసాను అనమాట. టేబుల్ స్పూన్స్ అండి, ఎందుకంటే మనకి ఆనియన్ కూడా ఎక్కువ ఉంది కదా, కర్రీ ఎక్కువ కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సో ఇది కొంచెం హీట్ అవ్వాలి మనకి. ఫ్రెండ్స్, నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను అనమాట, ఎందుకంటే మనకి ఆనియన్ అనేది మాడిపోతుంది అనమాట. సో అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను, ఒక దాల్చిని చిన్న ముక్క, 1 యాలకులు వేసాను అనమాట, 2 లవంగాలు, కొద్దిగంత సాయి జీరా. సో ఇక్కడ మనం గరం మసాలా ఏంటి అంటే చూసి వేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం గరం మసాలా పౌడర్ కూడా వేసాం కదా చివర్లో, అందుకని. సో ఇది ఒక 50 సెకండ్స్ అలా 30 సెకండ్స్ వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిలు చిన్నగా కట్ చేశాను అనమాట. కట్ చేసి వేసాను. మీకు ఒకవేళ కారం ఎక్కువ ఇష్టం ఉండదు అనుకుంటే ఇక్కడ ఇది స్కిప్ చేసేయచ్చు అనమాట, గ్రీన్ చిల్లీస్ మనకి. సో ఇది కొంచెం వేగాల మనకి. వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను నేను ఇక్కడ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అన్నీ వేసాక ఇది కొద్దిగా కలిపేసామని. ఇప్పుడు ఏంటంటే ఇది కలిపేసిన తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి మనకి, ఎందుకంటే ఇది ఆనియన్ ఫ్రై అవ్వాలి కదా మనకి. సో అందుకని ఒక మూత పెట్టేసి ఏంటంటే మనం దాదాపు ఒక 7 to 8 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట, ఒక 7 మినిట్స్ వరకు. సో నేను అదంతా ఇక్కడ మీకు చూపించట్లేదు ఎందుకు అన్నట్టు. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఒక 3 మినిట్స్ తర్వాత అనమాట కొద్దిగంత సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే మనకి సాల్ట్ యాడ్ చేస్తే ఏంటి అంటే ఆనియన్ అనేది ఇంకా త్వరగా ఉడుకుతుంది అనమాట. అందులోంచి వాటర్ వస్తుంది కదా, ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి తొందరగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటి అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట కర్రీది మనకి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది మనకు కొంచెం పచ్చి వాసన పోవాలి కదా, పచ్చి స్మెల్ వస్తుంది. సో అందుకని ఇది ఫస్ట్ వేసాను అనమాట ఆనియన్ ఫ్రై చేసేటప్పుడే. చెప్పాను కదా 7 మినిట్స్ అని, అందులో 5 మినిట్స్ తర్వాత అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, ఒక 2 టీ స్పూన్స్ అండి, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు. సో ఇది 7 మినిట్స్ తర్వాత అనమాట, మనం మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసాం కదా. సో దాన్ని 7 మినిట్స్ తర్వాత టీ స్పూన్స్ అండి, 2 టీ స్పూన్స్ కారం పొడి వేసాను. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత, అంటే ఒక నిమిషం పాటు అలా మనం మూత పెట్టి వేయించుకున్నామంటే, తర్వాత ఒక వాటర్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేశాను నేను. సో ఇక్కడ మనకి కారం కూడా ఉడుకుతుంది అనమాట ఆనియన్స్తో పాటు. ఆనియన్స్ ఇంకా మెత్తగా అవుతాయి ఒకటి, ప్లస్ ఈ కారము ఇవన్నీ మనం యాడ్ చేసాం కదా, అదంతా చాలా బాగా పీల్చుకుంటుంది అనమాట. సో కర్రీ ఇంకా టేస్ట్గా వస్తుంది మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 2-3 నిమిషాల తర్వాత అనమాట ఇది కర్రీ అయితే దగ్గర పడింది. చూసారా, వాటర్ అంతా ఎన్నికిందనమాట. సో ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి ఏంటి అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోండి మీరు ముందే. సో అది రసం తీసాను అనమాట నేను, ఒక టీ గ్లాస్ అంతా వస్తుంది అనుకోండి, అది తీసి ఇప్పుడు ఇక్కడ వేసాను అనమాట. మనం చింతపండు ఎప్పుడైనా ఇలాంటి కర్రీస్లో లాస్ట్లోనే వేయాలండి, మనకు మధ్యలో వేస్తుంటే చింతపండు బాగా మరిగిపోయింది అంటే చేదు వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే ఎగ్స్ నేను బాయిల్ చేశానండి, బాయిల్ చేసి వీటికి ఘాట్లు పెట్టాను నైఫ్తో. సో మీరు ఏంటి అంటే కొంచెం ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి దాంట్లో ఫ్రై చేసుకోవచ్చు.
లేదు అనుకుంటే ఇలాగే డైరెక్ట్గా కర్రీలో వేసుకోవచ్చు అనమాట. అది ఎలా అయినా బాగుంటుంది. సో మీరు అలా చేసి కూడా ఇలా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా డైరెక్ట్గా కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట. నేనైతే జస్ట్ ఘాట్లు పెట్టేసి వేస్తున్నాను. ఇది ఒక 2 నిమిషాలు ఉడికితే మనకి సరిపోతుందనమాట. ఈ ఎగ్స్ అనేది ఏంటంటే ఉప్పు, కారము, చింతపండుని బాగా పీల్చుకొని ఇప్పుడు మనం ఉడికిస్తే ఏమవుతుందంటే కొంచెం గట్టి పడుతుందనమాట మనకి ఎగ్ అనేది. చాలా బాగుంటుంది అది తినేటప్పుడు. సో ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించామంటే చివరిగా వచ్చేసి గరం మసాలా యాడ్ చేశానండి, ఒక 1/2 టీ స్పూన్ అంతా. సో ఇక్కడ గరం మసాలా చూసి వేసుకోండి. మనం స్టార్టింగ్లో కూడా కొంచెం గరం మసాలా వేసాం కదా ఫ్రెండ్స్. ఒకసారి సాల్ట్ కూడా టేస్ట్ చేసి తక్కువ ఉంటే ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక 40 సెకండ్స్ తర్వాత అనమాట ఇది. మన కర్రీ అయితే చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది మనకు. అంటే మన కర్రీ రెడీ అయిపోయింది అని అర్థము. సో ఇందులో చివరిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేస్తున్నాను నేను. సో ఇదేంటంటే మనకి హైదరాబాదీ స్టైల్ అని చెప్పొచ్చు, ఎగ్ పులుసు, కోడిగుడ్డు పులుసు. సో ఇక్కడ మనం స్టవ్ను ఆర్పేసుకున్నాం అంటే మన యమ్మీ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.